2016లో భారతదేశాన్ని కుదిపేసిన ఓ పెద్ద ఆర్థిక నిర్ణయం గురించి ఈరోజు చూద్దాం. అసలు ఏం జరిగిందో, దాని ప్రభావం ఎంత పెద్దదో ముందుగా చూద్దాం. చూస్తున్నారా ఈ నెంబర్? దేశంలో ఉన్న మొత్తం డబ్బులో ఇంత శాతం? అవును, దేశంలో ఉన్న మొత్తం నగదులో 86% ఒక్కసారిగా చెల్లకుండా పోయింది. ఇదంతా ఎప్పుడో కాదు, కేవలం ఒక్క రాత్రిలో జరిగిపోయింది. మరి ఇంత పెద్ద నిర్ణయాన్ని ప్రజలకు ఎలా ప్రకటించారు? చూడండి, కొన్ని గంటల్లోనే పరిస్థితి ఎంతలా మారిపోయిందో. ఈ ప్రకటనను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేశారు. దీంతో దేశంలో పెద్ద నోట్లైన 500, 1000 రూపాయలు వెంటనే రద్దయ్యాయి. సరే, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి చెప్పిన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా 3 లక్ష్యాలు చెప్పారు: నల్లధనం, అవినీతి, నకిలీ కరెన్సీని అరికట్టడం. ఈ ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒకటే టెన్షన్, కన్ఫ్యూజన్. లక్షలాది మంది తమ పాత నోట్లు మార్చుకోడానికి బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టారు. అసలు సమస్య ఏంటంటే, ఈ పాత నోట్లను మార్చుకోవడానికి టైం చాలా తక్కువ ఇచ్చారు. ఇది ఎంత పెద్ద ఆర్థిక ప్రయోగమో ఇప్పుడు చూద్దాం. కరెన్సీని చట్టబద్ధం కాదని ప్రకటించడమే డిమానిటైజేషన్. సరిగ్గా అదే ఇక్కడ జరిగింది. నిజానికి ఆధునిక భారత చరిత్రలోనే ఇది ఒక అత్యంత సాహసోపేతమైన ఆర్థిక నిర్ణయం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను రాత్రికి రాత్రే రీసెట్ చేస్తే ఏమవుతుంది? ఈ సంఘటన అలాంటి ప్రశ్నే లేవని